నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హర్ష టీవీ. రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తుంది. తాజాగా కూడా 2025-2026 వార్షిక ప్రణాళికలో భాగంగా దాదాపు 4,872 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతోటి 311 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు అయితే చేపట్టనున్నారు. ఇందులో బైపాస్ రోడ్లు ఉన్నాయి, అట్లనే 2 లైన్ల రోడ్డును 4 లైన్ రోడ్డుగా చేస్తున్నారు. ఏ బైపాస్లను ఈ అభివృద్ధి చేయబోతున్నారు అనే అంశాన్ని ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రహదారుల నిర్మాణం, హైవేల నిర్మాణం, వంతెనలు, బైపాస్లు, ఆర్ఓబీలు ఇటువంటి మౌలిక వసతులు ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలలో వీటిని బాగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తుంది. తాజాగా 2025-2026 బడ్జెట్ ప్రణాళికలో కూడా తెలంగాణ గవర్నమెంట్కి దాదాపు 4,000 కోట్లకు పైగా మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ మౌలిక సదుపాయాల బలోపేతానికి, రహదారుల మెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం అందరినీ సంతోషించదగ్గ విషయం. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మోర్తు తమ 2025-26 వార్షిక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ తెలంగాణకు 4,872 కోట్లు భారీగా నిధులు కేటాయించింది. ఈ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 311 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు విస్తరణ పనులు అయితే చేపట్టనున్నారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి, ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి దోహదపడుతుంది. ఈ కేటాయింపుల్లో మొత్తం 30 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో 3 ప్రధాన నగరాలకు బైపాస్ రోడ్ల నిర్మాణం, రవాణా సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు రైల్వే ఓవర్ బ్రిడ్జీలు అంటే ఆర్ఓబీలు ఈ నిర్మాణం, అలాగే ప్రస్తుతం ఉన్న 2 లైన్ల హైవేలను 4 లైన్ల హైవేలుగా విస్తరించడం వంటివి. తర్వాత ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో రవాణా వ్యవస్థను గణనీయంగా మెరుగుపరుస్తాయి, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి, వాణిజ్య కార్యకలాపాలను కూడా ఊతమిస్తాయి. ఇటీవల మిజోరంలో జరిగినటువంటి అన్ని రాష్ట్రాల R&B రోడ్ల భవనాల మోర్తు రీజనల్ అధికారుల సమావేశంలో కేంద్రం ఈ నిధుల కేటాయింపు వివరాలను, ప్రాజెక్టుల జాబితాను ప్రకటించింది. ప్రస్తుతం మోర్తు ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివరమైన ప్రాజెక్టు నివేదిక DPR కోసం అయితే టెండర్లను ఆహ్వానించే ప్రక్రియలో ఉంది. 3 నెలల్లోపు ఈ DPRలను సిద్ధమైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాటిని కేంద్రానికి సమర్పించితే అప్పుడు కేంద్రం నిధులు విడుదల చేస్తుందని అధికారులు అయితే వివరించారు. నిజానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రహదారుల విస్తరణ, మరమ్మతులు, బైపాస్ రోడ్ల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి 17,310.25 కోట్ల రూపాయలు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. అయితే కేంద్రం ప్రస్తుతానికి 4,872 కోట్ల నిధులనే మంజూరు చేసింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించినటువంటి 2025-26 యాక్షన్ ప్లాన్ రిపోర్టులో ఈ రోడ్ల విస్తరణ, బైపాస్ రోడ్లు, రైల్వే అండర్ బ్రిడ్జిలు, రోడ్డు సేఫ్టీ పనులు వంటివి కీలక అంశాలు ఉన్నాయి. ఈ నిధులు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను సైతం ప్రధాన కేంద్రాలతో అనుసంధానానికి తోడ్పడతాయి. ఈ మంజూరైనటువంటి యొక్క రోడ్లు ఈ యొక్క ఏ రోడ్డుకి ఎంత కేటాయించారనేది ఇప్పుడు మనం చూద్దాం. మహబూబ్ నగర్ బైపాస్కు 11 కిలోమీటర్ల కోసం గాను 550 కోట్లు మంజూరు చేసింది కేంద్రం. అట్లనే హుజూర్ నగర్ బైపాస్ 7 కిలోమీటర్ల కోసం 180 కోట్లు కేటాయించింది. భూపాలపల్లి బైపాస్ కోసం 22 కిలోమీటర్లకు గాను 500 కోట్ల రూపాయలను కేటాయించింది. ఖానాపూర్ బైపాస్ కోసం చెలగల్ హైవే 2 లైన్ల విస్తరణకు గాను 54 కిలోమీటర్లకు గాను 750 కోట్లు కేటాయించింది. దద్దెడ నుండి సిరిసిల్ల వరకు 2 లైన్ల నుండి 4 లైన్లు విస్తరించడానికి రోడ్డును 54 కిలోమీటర్ల మొత్తం ఇది 1,150 కోట్లు కేటాయించింది. మద్నూరు బోధన హైవే విస్తరణ 39 కిలోమీటర్లు, దీనికోసం 634 కోట్లు కేటాయించింది. హైదరాబాద్ భూపాలపల్లి హైవేలో బ్రిడ్జి నిర్మాణం 1 కిలోమీటరు, ఇది 150 కిలోమీటర్లు 150 కోట్లతో కేటాయించింది. హైదరాబాద్ శ్రీశైలం హైవే విస్తరణ 6 కిలోమీటర్లు, దీనికోసం 100 కోట్లు అయితే కేటాయించింది. హైదరాబాద్ భూపాలపల్లి హైవే విస్తరణ 35 కిలోమీటర్ల కోసం ఈ 270 కోట్లు అయితే కేటాయించింది. ఈ విధంగా ఒక్కొక్క హైవేకి, ఒక్కొక్క బైపాస్లకు వారీగా నిధులైతే కేటాయించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుల పూర్తితో తెలంగాణలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడడంతో పాటు ప్రమాదాల నివారణకు కూడా తోడ్పడుతుంది. రోడ్ల నాణ్యత పెరగడం వల్ల ప్రయాణ ఖర్చులు తగ్గి ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందనేటువంటి అభిప్రాయం ప్రజల్లో, తెలంగాణ కూటమిలో ఏర్పడుతుంది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.